ఒక్క క్షణం ఆలోచించండి. ప్రపంచ పటంలో ఒక సాధారణ తీర ప్రాంతం కలిగిన ఒక రాష్ట్రం కేవలం ఒకే ఒక్క నిర్ణయంతో సరిగ్గా 5 ఏళ్లలో గ్లోబల్ ఎకనామిక్ పవర్ హౌస్ గా మారిపోతే ఎలా ఉంటుంది? ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో కథ కాదు. పార్లమెంట్ సాక్షిగా నమోదైన అధికారిక గణాంకాలను పరిశీలిస్తే ఒక దిగ్భ్రాంతికరమైన నిజం బయటపడింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన FDI అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కేవలం $92 మిలియన్ మాత్రమే. అంటే మన కరెన్సీలో దాదాపు 760 కోట్లు అంతే. కానీ సరిగ్గా 2 ఏళ్ల తర్వాత అంటే 2025-26 నాటికి ఆ సంఖ్య ఊహించని రీతిలో 6 రెట్లు పెరిగి 5,200 కోట్లకు చేరింది. ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమేనా, లేదా భారత ఆర్థిక వ్యవస్థలో ఒక భారీ భూకంపానికి నాందియా? వాట్ ఇఫ్? ఇప్పుడు చూద్దాం. ఈ పెట్టుబడుల వేగం ఇలాగే కొనసాగి ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందే స్మార్ట్ స్టేట్ సిమ్యులేషన్ గా మారితే ఏమవుతుంది? మనం ప్రస్తుతం చూస్తున్న విధానం కేవలం మౌలిక వసతుల కల్పన మాత్రమే కాదు. ఒక రాష్ట్రం తనకున్న సుదీర్ఘమైన తీర ప్రాంతాన్ని, వనరులను మరియు మానవ శక్తిని ఎలా ఉపయోగిస్తుందనే దానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం. చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం, పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ ద్వారా అందిస్తున్న రూరల్ కనెక్టివిటీ, ఇవన్నీ కలిస్తే రాబోయే దశాబ్దంలో దక్షిణ భారతదేశ ముఖ చిత్రం ఎలా మారబోతుంది? ఇక్కడ సంపదను సృష్టించడం ఒక ఎత్తైతే ఆ సంపదకు ఒక ముఖ చిత్రాన్ని ఇవ్వడం ఇంకొక ఎత్తు. మనం ఇప్పుడు ఒకసారి గతంలోకి వెళ్దాం. ఒకప్పుడు గుజరాత్ టూరిజం అంటే భారతదేశంలో ఒక సాధారణమైన ప్రాంతం. కానీ ఎప్పుడైతే గుజరాత్ ప్రభుత్వం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ను తమ బ్రాండ్ అంబాసిడర్ గా నిలబెట్టిందో ఆ ఒక్క క్యాంపెయిన్ మొత్తం టూరిజం రంగాన్ని తిరగరాసింది. ఇప్పుడు సరిగ్గా అదే రకమైన గ్రాండ్ సిమ్యులేషన్ ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభం కాబోతోంది. అదే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ గా బాధ్యతలు స్వీకరించడం. వాట్ ఇఫ్ చిరంజీవి గారు బాధ్యతలు స్వీకరిస్తే ఏమవుతుంది? ఒక విదేశీ ఇన్వెస్టర్ లేదా ఒక అంతర్జాతీయ పర్యాటకుడు ఒక ప్రాంతానికి రాకముందు అక్కడ చూసేది 2 విషయాలు. 1 నాయకత్వంపై ఉన్న నమ్మకం, 2 ఆ ప్రాంతపు సంస్కృతికి ఉన్న గ్లోబల్ విజిబిలిటీ. అయితే చిరంజీవి గారికి అంతర్జాతీయంగా ఉన్న క్రేజ్ మరియు పవన్ కళ్యాణ్ గారి రాజకీయ పట్టు కలిస్తే ఏపీ టూరిజం మరియు కల్చరల్ ఎకోసిస్టంలో ఎలాంటి మార్పులు వస్తాయి? విశాఖపట్నంలో ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతం, లంబసింగిలోని శీతల వాతావరణం, అరకులోయలు, రాయలసీమ ప్రాచీన ఆలయాలు, ఇవన్నీ ఒక అంతర్జాతీయ ప్రచార రూపంలో ప్రపంచానికి పరిచయమైతే కేవలం టూరిజం ద్వారానే ఏపీ జీడీపీకి 1000 కోట్లు అదనంగా తోడవుతాయి. ఇదే చంద్రబాబు మాస్టర్ ప్లాన్. చాలా మందికి ఒక అనుమానం రావచ్చు, 5,200 కోట్ల విదేశీ పెట్టుబడులు రావడం అనేది అంత పెద్ద విషయమా? దీనిని లోతుగా విశ్లేషిద్దాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో విదేశీ పెట్టుబడులు అనేవి ఊరికే రావు. ఒక గ్లోబల్ కంపెనీ లేదా మల్టీనేషనల్ కార్పొరేషన్ ఒక ప్రాంతంలో రూపాయి పెట్టుబడి పెట్టాలంటే అక్కడ చూసే విషయాలు పొలిటికల్ స్టెబిలిటీ అంటే రాజకీయ స్థిరత్వం, లాజిస్టిక్స్ అంటే పోర్ట్ కనెక్టివిటీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే సులభతర వాణిజ్యం చూస్తాయి. ఇది మన రాష్ట్రంలో 2023-24తో పోలిస్తే 2025-26లో 600% ఎక్కువగా నమోదైంది. ఈ ఎదుగుదల కేవలం గణాంకం కాదు, ఒక గ్లోబల్ మార్కెట్ ఏపీ వైపు చూస్తుందనడానికి స్పష్టమైన ఆధారం. ఒకవేళ ఇదే వేగంతో రాబోయే 5 ఏళ్లలో ఇన్వెస్ట్మెంట్లు సంవత్సరానికి $1 బిలియన్ మార్కును దాటితే ఏమవుతుంది? ఇప్పుడు చూద్దాం. ఏపీకి ఉన్న 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఆసియాలోనే అతిపెద్ద షిప్పింగ్ అండ్ ఎక్స్పోర్ట్ హబ్ గా మారబోతోంది. గ్లోబల్ ఇన్వెస్టర్లు ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్లను ఇక్కడ స్థాపించేందుకు ఆసక్తి చూపిస్తారు. దీని ద్వారా స్థానిక యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు లేదా విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే గ్లోబల్ ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధించే రోజులు ముందు వస్తాయి. అయితే ఇక్కడ పట్టణాలు మరియు నగరాలు అభివృద్ధి చెందడం ఒక భాగమైతే అసలైన భారతదేశానికి ఆయువు పట్టు గ్రామాలలోనే ఉంది. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ గ్రామీణ స్థాయిలోనే మౌలిక వసతులు, డిజిటలైజేషన్ మరియు పరిపాలనా సౌలభ్యాన్ని వేగవంతం చేస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే ఒక రాష్ట్రంలో గ్రామాలు మరియు పట్టణాలు సమాంతరంగా డిజిటలైజ్ అయితే ఏమవుతుంది? గ్రామీణ ప్రాంతాలలో ఉత్పత్తి అయ్యే వ్యవసాయ ఉత్పత్తులు డైరెక్ట్ గా పోర్టుల ద్వారా విదేశాలకు ఎగుమతి అయ్యే లాజిస్టిక్ నెట్వర్క్ తయారవుతుంది. అమితాబ్ బచ్చన్ గుజరాత్లో చేసిన ప్రయోగంలాగా ఏపీలోని పల్లెటూళ్ల సంస్కృతిని, చేనేత వస్త్రాలను, సాంప్రదాయ వంటకాలను గ్లోబల్ టూరిస్టులకు పరిచయం చేసే విలేజ్ ఎకో టూరిజం ప్రారంభమవుతుంది.
దీనివల్ల కేవలం నగరాల్లోని ప్రజలు మాత్రమే కాకుండా పల్లెల్లో ఉండే సామాన్యుడి ఆదాయం కూడా గణనీయంగా పెరగబోతోంది. ఇవన్నీ నిజమైతే ఇప్పుడు మనం భవిష్యత్తులోకి ఒక్కసారి అడుగు పెడదాం. అది సమయం 2030. ఆంధ్రప్రదేశ్ ఒక సాధారణ రాష్ట్రంగా కాకుండా ఆసియా ఖండంలోనే అతి ముఖ్యమైన ఆర్థిక కేంద్రంగా మారిపోయింది. దుబాయ్ లేదా సింగపూర్ తరహాలో గ్లోబల్ ఫైనాన్షియల్ అండ్ పోర్ట్ డెస్టినేషన్ గా విశాఖపట్నం మెరుస్తోంది. అమరావతి ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన గ్రీన్ అండ్ AI ఆధారిత స్మార్ట్ క్యాపిటల్ గా అవతరించింది. టూరిజం ప్రతి ఏటా కోట్లాది మంది విదేశీ పర్యాటకులు చిరంజీవి గారు ప్రమోట్ చేసిన ప్రాచీన సంస్కృతిని, అడవులను మరియు సముద్ర తీరాలను చూడటానికి తరలి వస్తున్నారు. ఇదంతా వినటానికి బాగానే ఉంది, కానీ ఇది సాధ్యమేనా అన్నది ఇప్పుడు మన మెదడులో ఉన్న అతిపెద్ద ప్రశ్న. చరిత్ర చెబుతున్న సత్యం ఒకటే: దృఢమైన నాయకత్వం, స్పష్టమైన ప్రణాళిక మరియు ప్రపంచాన్ని ఆకర్షించే సమిష్టి బ్రాండింగ్ ఉన్నప్పుడు ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా అద్భుతాలు సృష్టించగలవు. 2023లో ఉన్న 92 మిలియన్ల పెట్టుబడులు 2026 నాటికి 568 మిలియన్లకు ఎదిగాయంటే ఇది సాధారణ ముగింపు కాదు. ఇది ఒక మహా ప్రస్థానానికి ఆరంభం మాత్రమే. మరి మీరేమనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ తీసుకుంటున్న ఈ వేగవంతమైన నిర్ణయాలు, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్లు మరియు చిరంజీవి గారిని బ్రాండ్ అంబాసిడర్ గా చేయాలన్న చంద్రబాబు ఆలోచన ఏపీ భవిష్యత్తును ఏ తీరానికి చేరుస్తాయనుకుంటున్నారు? మీ విలువైన అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ కు కొత్తగా వచ్చినట్లయితే దయచేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.